నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ సిబ్బందిపై దాడి ఉద్రిక్తంగా మారింది. విధుల్లో ఉన్న తమపై దాడి జరగడంతో పోలీస్ స్టేషన్ కి చేరుకుని బైఠాయించారు మున్సిపల్ సిబ్బంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీ మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ యార్డ్లో కాకుండా రోడ్డుపై కూరగాయల వ్యాపారులు తమ వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సమస్యను పరిష్కరించే దిశగా నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కూరగాయల వ్యాపారులను మార్కెట్ యార్డ్లోని ఖాళీ స్థలంలో తమ వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా సూచించారు. అయినా వ్యాపారులు స్పందించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య సిబ్బందిని పంపి రోడ్డుపై ఉన్న కూరగాయల బుట్టలను తీసేయించి రోడ్డును క్లియర్ చేశారు. దీంతో ఆగ్రహించిన కూరగాయల వ్యాపారులు మూకుమ్మడిగా పారిశుద్ధ్య సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ కార్మికులతో పాటు సిబ్బందిని తీసుకుని మున్సిపల్ కమిషనర్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని బైఠాయించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు తాము పారిశుద్ధ్య పనులను బహిష్కరిస్తున్నట్లు డీఎస్పీతో చెప్పారు. మేమే దించుతున్నాము, మీరు ఎందుకు దిగరని అని అంటే వీళ్ళు మీరు గల్ల బట్టి ఇట్లా పిసుకపోతాడని అంతపైన తిట్టిండు. తిట్టేటోళ్ళకంటే నేనేం చేసిన ఆయన దించేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళిద్దరిని వదిలేసి ఎవరు కొట్టిండ్రు? ఆ బహదూర్ బాయ్ వాళ్ళ కొడుకు పిల్లల్ని ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టిండ్రు. మళ్ళీ అందరు కలిసి కంపా మళ్ళీ వచ్చి మొత్తం కొట్టింది. 10-15 మంది ఉన్నారు. 10 మంది వ్యక్తులు కలిసి చుట్టుపక్కల పోలీసులు ఉండగా నేను చూస్తుండే ఉండగానే ఇతన్ని సురేష్ని గంగయ్యని ముగ్గురిని విపరీతంగా కొట్టారు, తిట్టారు మరియు కొట్టడం జరిగింది. కొట్టిన వ్యక్తుల మీద వీళ్ళు ముగ్గురు ఎస్సీలే కాబట్టి SC ST కేసు బనాయించాలి, వాళ్ళని తగిన శిక్ష విధించాలి.